మీ మీ కామెంట్లు నా సంవాద కార్యక్రమానికి అన్నదాత ఆత్మీయ స్వాగతం. నాగరాజు గారు నిన్న మీ కామెంట్లు నా సంవాద కార్యక్రమం చేయలేదు, కాలాతీతం అవ్వడంతో ఇది నిన్న వచ్చిన కామెంట్. ఇది పూర్తి చదవడం చాలా సుదీర్ఘమైన కామెంట్. దీని యొక్క సారాంశం వచ్చి 10 సంవత్సరాల ముందు మండి వాళ్ళు ఎవరు వ్యాపారం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి రైతుకు వాళ్ళు అమ్మిందే ధర, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల ధరలు కోసేస్తున్నారని ఆయన కామెంట్ పెట్టారు. ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. 2000, 10,000, 1000 రూపాయలని బిస్కెట్లు వేస్తున్నారు ఫార్మర్స్కి. ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ విషయాలు తెలుసు, కానీ ఎవరు రైతు శ్రేయస్సు గురించి ఆలోచించడం లేదు. ఇంకా రెండవది వచ్చి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. బట్ మనందరికీ తెలుసు, స్వాతంత్రం గురించి కూడా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు రైతే వెన్నెముక, రైతు శ్రేయస్సు ముఖ్యమని చెప్తున్నారు. కానీ రైతుకి ఒరిగిందేమీ లేదు. చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ బాగుపడ్డారు. పానీపూరి బండితో సహా చిన్న చిన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, వారు బాగానే ఉన్నారు. రైతు మాత్రం ఎక్కడ వేసిన గొంగలే అన్నట్టుగా వారి జీవితం ఉంది. పొరపాటును కూడా మన పిల్లల్ని పొలాల వైపు తీసుకెళ్ళకూడదు, వాళ్ళకి వ్యవసాయం అన్నది నేర్పించకూడదు, వాళ్ళని ఉన్న చదివించాలి. రైతు పంట పండించబోతే ప్రజలు ఏం తింటారో చూడాలి, మన్ను తిని బతుకుతారా అని చాలా సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు ఆయన. ఇక మనం మరొక పరిశీలిస్తే, వర్షపు హోరు అయినా తగ్గని పోరెడ్డి జోరు నేను కామెంట్ నిన్న ఒక ఫోటో పెట్టాను. దానికి సుకుమ గారు పోరెడ్డి పోటుగాడన్నా అందుకే తగ్గని పెట్టారు. ఎనీవన్ లవ్ జూలై 25 నుండి ఆగస్టు 25 లోపు అసలు సినిమా ఉంటుంది. టమోటాది 2025 ఇయర్లో మార్క్ మై వర్డ్స్. ఎస్ ఫారూక్ గారు మీరు చెప్పింది వాస్తవమే, చేంజ్ వచ్చింది. ఒక్క ఐటమ్ పాడటం గొప్ప కాదు, 1100, మిగతావన్నీ 500, 600 కదా బ్రో. ఎస్ఎన్డి గారు దీనికి రిప్లై వచ్చింది అయ్యప్ప గారు. అదే బ్రో, రైతుల్ని రెచ్చగొట్టి వాళ్ళు సంపాదించడం అంతే. టాప్ ధరలు అంటే మార్కెట్ మొత్తం మీద ఒక 4, 5, 10 లాట్లే పడతాయన్నా. అన్ని టమాటాలు వెళ్ళవు కదా, అన్ని టమాటాలు ఒకేలాగా ఉండవు కదా. ఇవాళ మదనపల్లిలో ఒక మండీలో ఒక 60 గేట్ల లాట్ మాత్రం 200 వెళ్ళింది. మిగతావన్నీ 850 నుంచి 1000 రూపాయలు, అక్కడ 1000, 1100. టాప్ రేట్ అనేది 1, 2 ఉంటుందన్న, అన్ని కాయల రేట్లు వెళ్ళవు. ఇక మనం మరొక పరిశీలిస్తే, కోయిమేడ మార్కెట్ నుంచి నిఖిల్ గారు, చెన్నై మార్కెట్ స్లో టుడే, వై నో క్వాలిటీ టుడే, சென்னை டாப் 600 ஓன்லி. பட் நிக்கில் இங்கே வந்து தக்காளி விலை ரொம்ப ஜாஸ்தி ஓவராக போச்சு. இன்றைக்கி நீங்கள் இன்றைக்கி தக்காளி விற்கிறேன்னு சொன்னாங்க, ஆனால் இங்கே மட்டும் தக்காளி விலை ఏరిచ్చి ఇన్నికి. మా పొంగునూరులో 440 బావా, పొంగునూరు బాంబర్ది రమేష్. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఆగస్ట్ రేట్ టెల్ మీ అన్నా ప్లీజ్ నువ్వు చెబితే కరెక్ట్గా ఉంటుంది ప్లీజ్ బ్రో. అంజప్ప గారు అన్న ఇవాళ అనంతపురం స్టాక్ వచ్చి 1,75,000, 2,50,000 దాటే వరకు ధరల్లో పెద్దగా వ్యత్యాసం రాదు. రెండవది, అనంతపురం మార్కెట్లో క్వాలిటీలు లేవు. 2,50,000 వరకు స్టాక్ వచ్చే వరకు నో టెన్షన్. 14 kg బాక్స్ 450 టాప్ బాక్స్ భయ్యా అల్లిపీరా వీడియో ఎడిటర్ గారు. అయితే వాళ్ళ అనంతపురం కవిత గారు మాత్రం టాప్ 500 చెప్పారు అల్లిపీరా గారు. సయ్యద్ బాయ్ 14 kg బాక్స్ 540 రూపీస్ చింతామణి. వావ్ సూపర్ సాంగ్ భయ్యా, థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు. రాఘవేంద్ర గారు వడ్డీపల్లి 650 రూపాయలని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, సుధాకర్ రెడ్డి గారు, రామారావు అన్న మీరు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ చెబుతారు రిమైనింగ్ యూట్యూబ్ ఛానల్స్ అలాగా కాదన్నా ఫ్రమ్ దాదాపు బుధవాడు రిమైనింగ్ యూట్యూబర్ ఛానల్స్. రామారావు అన్న మీరు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ చెప్తారు రిమైనింగ్ యూట్యూబర్ ఛానల్స్. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. టమోటా బెగ్గర్స్ ఆల్ ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ సూపర్ మ్యాన్ శ్రీరామ్ అన్న ట్రీట్మెంట్. నాగకిషోర్ గారు, నేను 1 month బ్యాకే చెప్పినాను రేట్ జంప్ అవుతుంది అని. 05050 వదలకండి, కాయలు తొందరగా అయిపోతాయి. జూలై ఎండింగ్ 550 రూపాయలు పర్ 15 kg బాక్స్ నిజం అవుతుంది. అప్పుడే ఏమైంది ముందరుంది ముసళ్ళ పండగ అన్నట్లు 750 రూపాయలు చిన్న బాక్సులు వెళ్ళే అవకాశం ఉంది అని నరసింహరెడ్డి కామెంట్ పెట్టారు.
ఇక మహేష్ ఎం గారు చింతామణి WSR ఆగస్టు 20 వరకు 15 kg బాక్స్ మినిమం 400 రూపాయలు ఉంటుంది అని. మరి ఆంధ్రప్రదేశ్కి SS సయ్యద్ షహతాజ్ సార్ రైతులకు ధైర్యం ఎప్పుడు చెప్తారు? SS అంటే సయ్యద్ షహతాజ్ అన్న. అనంతపురం కాయలు వచ్చే వరకు ధరలకు ఢోకా లేదు. ఇవాళ 1,75,000 మళ్ళీ చెబుతున్నాను. 2,50,000 వరకు స్టాక్ చేరే వరకు నో టెన్షన్. రెండో వచ్చి అనంతపురం కాయలు క్వాలిటీ లేవు, మచ్చకాయలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా గమనించండి. అంతా భగవంతుడిదయ, ఆ సయ్యద్దయ. బామ్మడిది రమేష్ మధ్యలో నా దయ్యం ఉంది. టుడే టాప్ రేట్ హౌ మచ్? 1,200 రూపీస్, 1,200 రూపీ, సావర్త 200, 1,200 రూపాయ ఇన్ టాప్. ఇప్పుడు రేట్స్ పెరగడానికి రీజన్, పెరిగిన రేట్స్ ఎంతవరకు ఉండొచ్చు ఒక ఎనాలిసిస్ చేయి బాయ్ కుదిరితే. రేటు పెరగడానికి కారణం మన వైపు దిగుమతి బాగా తగ్గింది, దానివల్లే రేటు పెరిగింది. ఆగస్టులో రేట్స్ ఉంటాయా? ఇంకేముందన్న, ఆగస్టు నెలకు ఒక వారం మాత్రమే ఉందంటూ చూద్దాం. మదనపల్లిలో 10 రోజుల్లో పెరుగుతుంది సరుకు అంటున్నారు, నిజమేనన్న. పెరిగినా కూడా భారీగా ఏమి రాదన్న, తక్కువగానే రావచ్చు. ఒకవేళ రావచ్చు, కొత్త తోటలు కాయలు ఉన్నాయి ఆగస్టు వచ్చేటివి, బట్ భారీగా వచ్చే అవకాశాలు లేవు నా దగ్గర ఉన్న సమాచారం మేరకు. సూపర్ ప్రో ఐఎమ్ కర్ణాటక నాగరాజు గారు. జూలై సింహం గర్జిస్తుంది. ఆల్వేస్ జూలై టాప్ ఇన్ టమోటా సీజన్. 80% ఎంపీఎల్ సరౌండింగ్ ఏరియాస్ కంప్లీటెడ్. ఇక మను హరీష్ గారు, వై యు ఆర్ నాట్ అప్లోడ్ లైవ్ వీడియో ఆఫ్ మదనపల్లి మార్కెట్ రేట్స్? నేను గతంలో చెప్పడం జరిగింది. సమ్ పీపుల్స్ ఆర్ వెరీ, దే ఆర్ బ్యాడ్ పీపుల్, ఇరిటేషన్. ఐఎమ్ నాట్ ఇన్ ఫ్యూచర్ లైవ్ వీడియోస్ ఇన్ మదనపల్లి, బట్ మండి వాళ్ళు ఎవరైనా తీసి పెడితే మాత్రం పెడతాను. నేనైతే మాత్రం సెల్లు పట్టను, వీడియోలు తీయను. మాధవ్ కృష్ణ గారు, అన్న మీ అల్లుడి కోసం మీరు చేస్తున్న కష్టంకి ఫలితం కలగాలి. మాట లేదు, మూర్ఛ ఉంది, జ్ఞాపశక్తి లేదు. ఏమైపోయాడేమో, రంజాన్ ఆరంభంలో కనిపించి వెళ్ళిన బిడ్డ ఇందరూ కనిపించలేదు. ఆ భగవంతుడు కాపాడాలి వాడిని, ఇక్కడ ఉన్న చల్లగా ఉండాలి. ఏం జరిగిందో తెలియాలి మాకు. భగవంతుడు రోజు ప్రార్థిస్తున్నాం. గురంకొండ ఫుల్ రైన్ అన్న, 2 గంటలు పడింది. నిన్న వచ్చిన కామెంట్ ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.